చలిమంట కాచుకుంటున్న వ్యక్తిని కర్రతో కొట్టి చంపారు. అడ్డొచ్చిన అతడి తల్లిపై దాడి చేశారు. తర్వాత శవాన్ని తీసుకువెళ్లి గ్రామానికి కొద్ది దూరంలో కాల్చివేశారు. తమ ఇంట్లో వారి అనారోగ్యానికి ఆ వ్యక్తే కారణమని అతన్ని కొట్టి చంపిన నిందితులు 2 రోజుల వరకు విషయం బయటకు పొక్కకుండా జాగ్రత్త పడ్డారు. తీరా పోలీసులకు సమాచారం అందడంతో 2 రోజుల తర్వాత కాలుతున్న చితి నుంచి ఆధారాలు సేకరించారు. నిర్మల్ జిల్లా కడెం మండలంలోని గండి గోపాల్పూర్లో హత్య చేసింది ఎవరు? పోలీసుల విచారణలో తేలిందేంటి? మంత్రాలకు ప్రాణాలు పోతాయా? ఇంట్లో వాళ్ళు అనారోగ్యానికి గురవుతారా? కానీ అత్తని చేతబడే కారణమని భావించి 2 అన్నదమ్ములు కిరాతకానికి ఒడిగట్టారు. ఆ వృద్ధుణ్ణి హత్య చేసి ఆ పైన డెడ్ బాడీని ఊరు చివరకు తీసుకెళ్లి కాల్చేశారు. ఈ ఘటన నిర్మల్ జిల్లా కడెం మండలం ఉడుంపూర్ పరిధిలోని గండి గోపాల్పూర్ గూడెంలో జరిగింది. ఇదే ఊరికి చెందిన దేశనేని భీమయ్య అనే వృద్ధుణ్ణి డిసెంబర్ 10న రాత్రి అదే గ్రామానికి చెందిన మూతి నరేష్, మూతి మల్లేష్ అనే 2 అన్నదమ్ములు కత్తెలతో కొట్టి హత్య చేశారు. ఆ సమయంలో భీమయ్య తల్లి అడ్డుగా వెళ్తే ఆమెపైన దాడి చేశారు. ఆమె కూడా గాయాలయ్యాయి. చంపిన తర్వాత మృతదేహాన్ని ఇంటికి 500 మీటర్ల దూరంలో గల అటవీ ప్రాంతంలో కాల్చేశారు నిందితులు. ఈ హత్యపై స్థానికుల ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు చితి కాలుతూ ఉండగానే అందులో శరీర భాగాలు సేకరించారు. భీమయ్య మంత్రాలు చేస్తున్నాడని, అందువల్లే నరేష్, మల్లేష్ ఇంట్లో వాళ్లు అనారోగ్యానికి గురయ్యారని అనుమానంతో చంపేసినట్లుగా గుర్తించారు. చివరకు హత్య చేసిన 2 నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి కటకటాల్లోకి నెట్టారు. మూఢనమ్మకాలు చేతబడులు ఉండవని, మంత్రాలకు చింతకాయలు రాలుతాయనే భ్రమల్లో జనం బతుకుతున్నారని అంటున్నారు పోలీసులు. ఎవరో ఏదో చేతబడి చేస్తే అనారోగ్యమైందని దాడులు చేయడం లేదా చంపేయడం మంచిది కాదని సూచిస్తున్నారు.